అయితే ఒక సింపుల్ చిన్న పర్సనల్ క్వెషన్ అంటే ఎందుకంటే లాస్ట్ టైము మనం త్రిబుల్ ఆర్ అప్పుడు కలిసాం సార్. Yeah. అప్పుడు నేను సెంధిల్ గారి ఇంటర్వ్యూ కావాలంటే సెంధిల్ గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. Yeah. రూహి గారు ఎప్పుడు Yes, ఎవ్రీ yes, టైమ్. yes. బట్ అసలు నేను ఆ రోజు ఒకరోజు నాకు ఆ మెసేజ్ వచ్చేసరికి నేను ఆవిడతో మాట్లాడింది హార్డ్లీ ఫోన్లో చాలాసార్లు మాట్లాడినా పర్సనల్గా 15 నిమిషాలు మాట్లాడాను సార్. ఐ వాజ్ లిటరల్లీ నాకు 1 గంట 2 గంటలు పట్టింది దాని నుంచి బయట రావడానికి. అసలు ఏంటి వాట్ హ్యాపెండ్ అసలు నాకు ఏం అర్థం కాలేదు అసలు. ఇట్ ఈస్ ఎ మిస్టరీ అండి, నాకు కూడా తెలియదండి. బికాజ్ లైక్ అంటే డాక్టర్స్ ఆల్సో డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. సో లైక్ షీ వాజ్ వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ పర్సన్ అండ్ అంటే లైక్ అదే కదా యోగా ట్రైనర్ కూడా టీచర్ అండ్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్ అండ్ ఆల్. సో అది ఏమో అండి, టైం ఇంకా ఏమీ చెప్పలేము యాక్చువల్లీ. లైక్ వాట్ అంటే అసలు ఏం జరిగిందని అసలు ఏమీ అర్థం కాలేదు సార్. అంటే కొద్దిగా బ్రీదింగ్ ప్రాబ్లమ్ ఉందని వి వెంట్ టు ద హాస్పిటల్ అండి. ఓకే. వన్స్ వి వెంట్ టు ద హాస్పిటల్ మళ్ళీ ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ అయ్యాయి. సో అంటే డాక్టర్స్ చాలా థియరీస్ చెప్తున్నారు. ఒకటి మేబీ వ్యాక్సిన్ వల్ల అయిందని కొంతమంది చెప్తున్నారు. సో లైక్ సో ఏదైనా ట్యాబ్లెట్స్ ఏదైనా తీసుకొని ఉంటే దానివల్ల రియాక్షన్ అంటున్నారు. సో దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. సో వీ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. వీ ట్రైడ్ టు సేవ్ యాజ్ మచ్ ద బెస్ట్ పాసిబుల్. కోవిడ్ బట్ ఎఫెక్ట్ అంటే తెలియదండి, అది కూడా తెలియదు. కూడా తెలియదు యాక్చువల్లీ. అంటే ఇట్స్ ఎ మిస్టరీ అండి. యా, నేను అదే అన్నాను. ఒక పావు గంట మాట్లాడిన నాకే ఒక 2 గంటలు పట్టినప్పుడు మీరంటే బయటికి వెళ్తారు, మళ్ళీ కెమెరా ఆన్ చేస్తారు, మీ వర్క్లో మీరు ఉంటారు, యూ కెన్ అంటే మీకు ఒక టైం ఉంటుంది, ఒక స్పేస్ ఉంటుంది దాని నుంచి బయటికి రావడానికి ఆ మెమరీస్. బట్ పిల్లలు ఎలా అంటే ఆ టైంలో మీకు అండగా ఉన్నది ఎవరు అంటే టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ట్రామా, ఆ థింగ్ నుంచి, సాడ్ ఇది నుంచి? అంటే ఎవరు అంటే లైక్ ఇట్ వాజ్ లైక్ మై సెల్ఫ్ అండ్ బికాజ్ అంటే లైక్ సీ వన్స్ దిస్ హ్యాపెండ్, సో మై థింగ్ వాజ్ లైక్ ఐ హ్యావ్ 2 children who depend on me అండి. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బికాజ్ లైక్ బోత్ మీ అండ్ రూయి ఆల్వేస్ లైక్ ఐ హ్యావ్ ప్లాన్డ్ సో మెనీ థింగ్స్ ఫర్ ద కిడ్స్, అంటే పిల్లల కోసం బాగుంటుంది. సో ఒకసారి రూయికి అలా జరిగినప్పుడు సో ఇట్ ఈస్ లైక్ అంటే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై చిల్డ్రన్. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ కెప్ట్ మీ స్ట్రాంగ్ అండి. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్. బికాజ్ లైక్ సో మా పిల్లలకి ఇంకెవ్వరు లేరు నేను తప్ప. సో దట్ ఈస్ దట్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు బి స్ట్రాంగ్ టు సపోర్ట్ దెమ్ అన్నది దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ అండి. బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ ఫుల్ఫిల్ వాట్ వీ బోత్ ప్లాన్డ్. సో బట్ ఐఎమ్ ట్రయింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే లైక్ ఎంత చేయొచ్చు పిల్లల కోసం అంత చేయాలని ట్రై చేస్తాను. అంటే మీ అంటే ఫాదర్ తరపు అటు కానీ ఇటు కానీ ఎవరో లేరు ఉన్నారు అంటే ఉన్నారండి. బట్ అంటే ఫర్ ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. ఫర్ చిల్డ్రన్ మదర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో లైక్ యా, సో దాన్ని రిప్లేస్ చేయడం కష్టం అండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ప్రాబ్లీ దే లుక్ అప్ టు ఈజ్ యువర్ ఫాదర్. సో అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు డూ. అంటే ఐ డోంట్ నో లైక్ ఐ 100% కాంట్ డూ ఎనీథింగ్, బట్ వాట్ ఎవర్ ఐ కెన్ ట్రై. సో దట్ ఈస్ ద మోటివేషన్ అండ్ థింగ్ లైక్ ఓకే లైక్ నేనే కదా, నేనే చేయాలి కదా అని ఒకటి. సో దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ మీ గోయింగ్. అంటే నాకు బేసిక్ ఈ క్వశ్చన్ అడగాలని లేదు కానీ నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది నా టోన్లో మీకున్న అంటే ఒక పావు గంటే మాట్లాడింది. ఆ పావు గంటలో ఒక పర్సన్ ఇంత పాజిటివ్గా ఆలోచిస్తారు, ఒక పర్సన్ ఇన్ని విషయాల మీద అవగాహన ఉంటుందనే ఒక ఇదైతే నాకు అనిపించింది. అంటే షీఈ్ అ కంప్లీట్ పీపుల్స్ పర్సన్ అండి. అంటే లైక్ ఎలా అంటే షీ వాజ్ ఎ యోగా టీచర్ టు సో మెనీ పీపుల్ అండి. షీ వాజ్ టీచింగ్ ప్రభా, షీ థాట్ తమన్నా, షీ థాట్ ఇలియానా, షీ థాట్ చరణ్, షీ థాట్ అంటే అపోలో సంగీత రెడ్డి గారికి కానీ, లైక్ అపోలో చీఫ్ కానివ్వండి, ఈవెన్ కిమ్స్ హాస్పిటల్ ఓనర్ కానివ్వండి. సో షీ వాజ్ లైక్ వైడ్ వెరైటీ, సో మెనీ బిజినెస్ మెన్. సో పర్సనలీ షీ వాజ్ ట్రైనింగ్ సో మెనీ పీపుల్. సో ఆ పబ్లిక్ ఇంటరాక్షన్ అండ్ ఎవ్రీ వన్కి ఎలా ఉంటుందంటే ఆమెతో మాట్లాడుతూ ఉంటే సో మన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నాం అన్నట్టు ఓ ఫీలింగ్ ఉంటుందండి. సో షీ వాజ్ లైక్ వెరీ ఒక నమ్మకం కుదురుతుంది. దట్ వే లైక్ ద మూమెంట్ యూ టాక్ టు హర్ యూ ఫీల్ లైక్ ఓకే లైక్ ఎవరో మనల్ని కలిసామన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుందండి. సో షీ వాజ్ వెరీ గుడ్ విత్ పీపుల్. సో అది ఎలా అదే అంటే దేవుడి గురించి మాట్లాడరు కానీ స్పిరిచువాలిటీ గురించి చెప్తారు. అవును కదా, నిజమే కదా అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది సారీ అంటే అడిగినందుకు సారీ అండి. బట్ కాకపోతే నాకు అడగాలనిపించింది యాక్చువల్గా. నేను ఉన్న ఇంటరాక్షన్ నాకు నిజంగా ఆ రోజు ఒక 2 hours లిటరల్లీ నాకు ఇలా కూర్చున్నాను అంతే.